దేశంలో మళ్ళీ లాక్డౌన్. ఈ మాట వింటేనే సామాన్య ప్రజలు ఎవరైనా సరే వణికిపోయే పరిస్థితి. ఎందుకంటే గతంలో మనం చూసాం లాక్డౌన్లో ఎటువంటి తీవ్రమైనటువంటి సంక్షోభాన్ని ఎదుర్కొన్నాము. అయితే ప్రధానమంత్రి నోట వెంటనే ఇటువంటి మాట రావడం అనేది అందరూ కూడా కలవరపెట్టేటువంటి విషయం. ఆయన మాట్లాడుతూ కరోనా పరిస్థితులే మనం ఎదుర్కొన్నాం, ఇప్పుడున్నటువంటి ఈ యొక్క యుద్ధం సంబంధించినటువంటి విషయంలో మనం ఎదుర్కోవడానికి సిద్ధంగా ఉండాలన్నట్టుగా వారు మాట్లాడటం జరిగింది. సో నిజంగా అటువంటి పరిస్థితులు దేశంలో ఉన్నాయా? ఇప్పుడు ఇరాన్ యుద్ధం వల్ల ఇండియాలో ఎటువంటి పరిస్థితి రాబోతుంది అనే విషయం గురించి డిస్కస్ చేయడానికి మన స్టూడియోకి వచ్చారు రామదుర్గం మధుసూదన్ గారు. సీనియర్ జర్నలిస్ట్ అయినటువంటి మధుసూదన్ గారితో మాట్లాడి వివరాలు తెలుసుకుందాం. నమస్తే అండి. నమస్తే సార్. సార్ ఏంటి సార్, మొన్న ఒక 1 వీక్ బ్యాక్ అనుకుంటా ప్రధానమంత్రి గారు అలా విధంగా చెప్పడం, దాని తర్వాత ట్రంప్ లేదు యుద్ధం ముగిసిపోయినట్టే అని చెప్పి మాట్లాడటంతో కొంత రిలాక్స్ అయినప్పటికి కూడా ఏమిటి ప్రధానమంత్రి గారు అలా అనటం, యుద్ధం ఇంకా కొనసాగటం, ఆగే పరిస్థితి లేదు అనేటువంటి సంకేతాలు మనకి ఇరాన్ నుంచి ఇజ్రాయెల్ నుంచి కనిపిస్తూ ఉన్నాయి. వీళ్ళు ఒక 15, వీళ్ళు ఒక 6, 8 కండిషన్స్ పెట్టడం, నిజంగా కండిషన్స్ ఒప్పుకునే పరిస్థితి ఉందా? యుద్ధం ఇలానే కొనసాగుతుందా? లాక్డౌన్ నాటి పరిస్థితులు మళ్ళీ ఇండియాలో వచ్చే అవకాశాలు ఉంటాయంటారా? లాక్డౌన్ అనేది చాలా పెద్ద పదం అండి. ఎందుకంటే మామూలుగా అయితే దీని గురించి జనాలకు తెలియనప్పుడు ఏమోలే అనుకున్నారు. మీరు అంతేందుకు మీరు చాలా జాగ్రత్తగా గమనించండి. కరోనా సమయంలోన లాక్డౌన్ విధిస్తున్నారు అంటే అందరూ ఏమనుకున్నారంటే ఏముంది, అందరు ఇంట్లో ఉండొచ్చు అంట, ఎక్కడ బయటికి పోవడానికి వీలేదు, హాయిగా ఉండొచ్చులే ఏముంది అని అనుకున్నారు. కానీ కాలం గడుస్తున్న కొద్దీ, నెలలు గడుస్తున్న కొద్దీ దాని తీవ్రత ఏంటో అర్థమైంది జనాలకు. ఎందుకంటే ఉపాధి పోతుంది, ఉద్యోగ అవకాశాలు పోతాయి, డబ్బులు జనరేట్ కావు. ఎప్పుడైతే మనీ జనరేట్ కాదో ప్రజల్లోన పర్చేసింగ్ కెపాసిటీ తగ్గిపోతుంది, ఉత్పత్తులన్నీ ఆగిపోతాయి, దేశం మొత్తం కూడా స్తంభించిపోతుంది అన్నమాట. లాక్డౌన్ అంటే స్తంభించిపోవడం అన్న విషయం భారతదేశ ప్రజలకే కాదు ప్రపంచానికి మొట్టమొదటిసారిగా తెలియజేసింది కరోనా. ఎగ్జాక్ట్. అప్పటి నుంచి కరోనా కంటే కూడా ఎక్కువ, అంటే కరోనా వచ్చి చనిపోయిన వాళ్ళు ఎంతమంది ఉన్నారో భయంతో చనిపోయిన వాళ్ళు అంతే ఉన్నారు. లాక్డౌన్తో ఇబ్బంది పడి అప్పుల పాలయ్యో లేకుంటే పొట్టగడవకో పూటగడవకో ఆకలి చావులు చచ్చిన వాళ్ళు కూడా కొంతమంది ఉన్నారు. ఇంత భయంకరమైనటువంటి సన్నివేశాలు మనం కరోనా టైంలో చూసాం. అయితే ఇప్పుడు ఆ పరిస్థితి ఉండబోదు. ప్రధానమంత్రి గారు ఆయన చెప్పింది ఏంటంటే లాక్డౌన్ అప్పుడు మనం, అంటే కరోనా సమయంలోన మనం ఎంత సమర్థంగా ఎదుర్కోగలిగామో, ప్రతిపక్షాలు అధికార పక్షాలు అన్నీ ఏకమైపోయి ఏకత్రాటితో నడిచి ప్రజలందరూ ఒకే భావనతో, అంటే ఏంటి, శత్రువు పైన దాడి చేసేటప్పుడు దేశ ప్రజలందరూ ఎలా ఐక్యంగా ఉంటారో ఇది కూడా ఒక రోగం పైన, ఒక వ్యాధి పైన, ఒక మహమ్మారి పైన, మండే లేని మహమ్మారి పైన వాళ్ళు యుద్ధం ప్రకటించినప్పుడు అందరూ కలిసికట్టుగా ముందుకు కదిలిన మాట అయితే వాస్తవం. మానవత్వం వెల్లివిరిసిన సందర్భం కూడా అది. ఎగ్జాక్ట్. ఎక్కడెక్కడి నుంచో ఎవరెవరో వచ్చి అన్నదానాలు చేయడం, విరాళాలు ఇవ్వడం, వస్తువులు ఇవ్వడం మనం ఎంత చూసామండి. సో మనం ఏమనుకున్నామంటే మనిషి స్వార్థజీవి, స్వార్థపరులు, ఆధునిక కాలంలోన బంధాలు లేవు, ఏమీ లేవు, మొత్తం అంతా ట్రాష్ అని అనుకున్నా కూడా అట్ దట్ టైం ప్రతి ఒక్కరిలో కూడా మానవత్వం అసలు ఇట్లా కనిపించింది అనమాట. సో అలాంటి పరిస్థితి ఇప్పుడు లేదు. ఎందుకు అంటే ఇక్కడ నీకు వ్యాధిపరమైనటువంటి మనిషి ప్రాణానికి ముప్పు ఉన్నటువంటి పరిస్థితులు ఏమీ లేవు. ఇక్కడ మహా ముప్పు అంటే ఏంటి, ఆర్థిక పరిస్థితులు. ఇరాన్, అమెరికా, ఇజ్రాయెల్ యుద్ధం వల్ల మనకు నష్టమని మనం ఎందుకు అనుకుంటున్నాం ముఖ్యంగా అంటే, హార్మోజ్ జలసంధి అనేది ఒకటి ఉంది. అందులో నుంచి అన్ని నౌకలు, అంటే చమురు ఉత్పత్తి దేశాల నుంచి చమురు వినియోగ దేశాలకు మధ్య సంధి మార్గం ఇదొకటే. కాబట్టి వ్యాపారం జరగాలంటే ఆ ద్వారం ద్వారానే రావాలి. అవి రావకపోతే ఇబ్బంది ఎదురవుతుంది. కాబట్టి జనాలు భయపడుతూ ఉన్నారు. అదే మీకు ఉక్రెయిన్ రష్యా వార్ జరిగినప్పుడు ఎందుకు జనాలు పెద్దగా పట్టించుకోలేదు? ఆ 2 దేశ ప్రజలు పట్టించుకున్నారు, ఆ 2 దేశాల అధ్యక్షులు, రాజకీయ నాయకులు పట్టించుకున్నారు. అంతకు మించి అమెరికా పట్టించుకునేది, ఎందుకంటే జోక్యం చేసుకుంటూ ఉంటుంది కాబట్టి అది పట్టించుకునేది. అంతకు మించి ఏం చెప్పండి. అవును. అమెరికా, పాకిస్తాన్, ఇండియా మధ్య వారు అమెరికాకి ఏ విధంగా నష్టం అవుతుంది, లేదా ఇతర కంట్రీలకు ఎట్లా నష్టం అవుతుంది? శ్రీలంక కూడా అది పెద్ద నష్టం కాదు, చైనాకు కూడా పెద్ద నష్టం కాదు. ఏమైనా నష్టం జరిగితే ఎవరికి నష్టం జరిగింది? ఇండియాకు, పాకిస్తాన్కు మాత్రమే జరిగింది. అది కూడా స్వల్పకాలంగా జరిగి వెంటనే అక్కడ కూడా ప్రాణ నష్టాలు జరిగాయి, ఆస్తి నష్టం జరిగింది. యుద్ధం ఎప్పుడు కూడా శాంతిధామం కాదు, యుద్ధం ఎప్పుడు అశాంతిని రేకెత్తిస్తుంది. ఇక్కడ ఏంటంటే ఎప్పుడైతే
ఈ చమురు పైన దెబ్బ పడిందో, ఎప్పుడైతే ప్రపంచ దేశాలు వినియోగించుకునేటువంటి సహజ వనరులు కొనుగోలు చేసి మరి వినియోగించుకోవాల్సిన అవసరాలు పెంచుకున్న దేశాలు ఒక్కసారిగా ఇబ్బందులు పడిపోయాయి. అలాంటి ఇబ్బందులు పడే దేశాల్లో భారతదేశం కూడా ప్రముఖంగా ఉంది. సో ఇక్కడ ఏంటంటే ప్రధాని గారు ఆయన భారతదేశపు పెద్ద దిక్కుగా ఆయన ఏమన్నారంటే, మనం అందరము కూడా ఏకీభావంతో ముందుకు వెళ్ళాలి, ఈ సమస్యను మనం ఎదుర్కోవాలి. అంటే లాక్డౌన్ లాంటి పరిస్థితులు మనకు వచ్చాయి, మనం ఎదుర్కొన్నాము అని అన్నారు. దాంతో ఏమనుకున్నారు వీళ్ళందరూ, లాక్డౌన్ వస్తుంది అని అనుకున్నారు. ఆ పదం వినగానే అరే వచ్చేసిందిరా లాక్డౌన్ అంటారు. లాక్డౌన్ రాలేదు. కాకపోతే ఏంటంటే పెద్ద పెద్ద కంపెనీలు సంస్థను నిర్వహించుకోలేక, ఎందుకంటే ట్రాన్స్పోర్ట్ ప్రాబ్లం ఉంది, అక్కడ క్యాంటీన్ ప్రాబ్లం ఉంటుంది, సో ఇవన్నీ ప్రాబ్లమ్స్ ఉన్నాయి. కాబట్టి వర్క్ ఫ్రమ్ హోమ్కు మళ్ళీ వాళ్ళను జనాన్ని పంపించడానికి సిద్ధమైన సందర్భాలు కూడా ఉన్నాయి. అంతకుమించి లాక్డౌన్ అనేటువంటిది లేదు. ధరలు పెరగచ్చు, ఎందుకంటే ఎప్పుడైతే చమురు ధర పెరుగుతుందో, చమురు ధర పెరిగినప్పుడు అదొక్కటే పెరగదు, దానికి సంబంధించి ట్రాన్స్పోర్టేషన్ పెరుగుతుంది. ట్రాన్స్పోర్టేషన్తో పాటు ఏ వస్తువులు ట్రాన్స్పోర్ట్ అవుతాయి ఆ ధరలన్నీ పెరుగుతాయి. మనం వినియోగం చేసే ప్రతి వస్తువు కూడా ఎక్కడి నుంచో రావాల్సిందే. కాబట్టి అన్ని వస్తువుల ధరలు పెరిగేటువంటి అవకాశాలు అయితే ఉన్నాయి. ఈ ప్రమాదం ఉందని చెప్పే కేంద్ర ప్రభుత్వం ఎక్సైజ్ డ్యూటీ నుంచి మినహాయించి ఆయిల్ కంపెనీలకు రిలీఫ్ ఇచ్చిన మాట అయితే వాస్తవం. సో ఇప్పుడు కూడా ఆయన పార్లమెంట్లోనే ప్రధానమంత్రి గారు ప్రసంగిస్తూ, పార్లమెంట్లో కాదు, మనకు కాదు ముఖ్యమంత్రి మీటింగ్తో పాటు నోయిడాలోన ఎయిర్పోర్ట్ ప్రారంభించారు. అది ఎప్పటి నుంచో ఉన్న కళను ప్రారంభించారు. ఆ సందర్భంగా ఆయన దేశ భద్రత గురించి, దేశంలో ఉన్న పరిస్థితి గురించి కూడా ప్రసంగించారు ఇవాళే తాజాగా. అక్కడ కూడా ఆయన చెప్పింది ఏంటంటే, భారతదేశానికి ఆ సత్తా ఉంది, కొంతమంది బాధ్యతారాహిత్యంగా ప్రచారం చేస్తూ ఉన్నారు, లాక్డౌన్ వచ్చేస్తుంది జాగ్రత్తగా ఉండండి అని అంటున్నారు, వాళ్ళ మాటలు నమ్మకండి, వదంతులు పుకారులు నమ్మకండి అని ప్రధానమంత్రి అన్నారు. అలాగే ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ కూడా అన్నారు లాక్డౌన్ రాదు. అలాగే పెట్రోల్ శాఖ మంత్రి హర్దీప్ కూడా అన్నారు లాక్డౌన్ రాదు అని. అలాగే కేంద్ర మంత్రి నడ్డా గారు కూడా అన్నారు ఎరువులకు కొరత ఉండదు, మన దగ్గర నిల్వలు ఉన్నాయి అని. సో మీరు జాగ్రత్తగా గమనించండి. మీరు మొన్న ఒక 4-5 రోజుల క్రితం ఉన్నటువంటి రద్దీ మనకు పెట్రోల్ బంకులు ఇప్పుడు కనిపించట్లేదు. ఎందుకు కనిపించట్లేదు అంటే పెట్రోల్ వచ్చేసింది, పెట్రోల్ ఫ్రీయల్ వచ్చింది, అది సరఫరా అవుతుంది. ఎప్పుడైతే సరఫరా అవుతూ ఉంటుందో అప్పుడు మీకు అక్కడ హెక్టిక్ సిచ్యువేషన్ కనిపించదు. అయితే ఇంకోటి కూడా మీరు చూడండి, పెట్రోల్ సంబంధించినటువంటి ఇబ్బందులు హైదరాబాద్ లాంటి పెద్ద నగరాల్లో తప్పించి మిగతా చోట్ల అక్కడ జిల్లాలో ఎక్కడ వినియోగం ఎక్కువ ఉంటుందో అక్కడ ఇబ్బంది ఉంటుందండి. ఇప్పుడు వినియోగం అధికంగా ఉన్నప్పుడు, ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ హైదరాబాద్లో ఉన్న వెహికల్స్ ప్రతిరోజు ఇక్కడ వినియోగం అయ్యేటువంటి పెట్రోలు, డీజిల్, ఆ తర్వాత గ్యాసు మీకు ఏ జిల్లాల్లో ఎందుకు ఉంటుంది, జిల్లా కేంద్రంలో ఎందుకు ఉంటుంది? జిల్లా కేంద్రంలో ఉన్నటువంటిది తాలూకా కేంద్రంలో ఉండదు, తాలూకా కేంద్రంలో ఉండేటువంటిది మండల కేంద్రంలో ఉండదు, మండల కేంద్రంలో ఉన్నటువంటిది గ్రామంలో ఉండదు. అంతే కదా. అవును, ఇట్స్ క్వైట్ కామన్. ఎందుకంటే అది మైన్యూట్ అవుతున్న కొద్దీ, మైక్రో అవుతున్న కొద్దీ జనాలు తగ్గిపోతారు, వినియోగం తగ్గిపోతుంది, ఉన్న పెట్రోల్ కాస్త అలాగే ఉంటుంది, ఉపయోగం ఉంటుంది అనమాట. సో ఆ విధంగా చూసుకుంటే మనకు లాక్డౌన్ ఎటువంటి పరిస్థితుల్లోనూ రాదు, రాబోదు, ఇది పక్కా. ఇలాంటి ప్రచారాలు, దుష్ప్రచారాలు చేసే వారిపైన చర్యలు తీసుకోవడానికి కూడా కేంద్రం ఇప్పుడు సిద్ధంగా ఉంది. మొన్ననే ఏదో చూస్తేనే ఈవెన్ మీడియా కూడా, ఎస్పెషల్ ఎలక్ట్రానిక్ మీడియా, మిగిలిన ఇవన్నీ కూడా టీఆర్పీ రేటింగ్స్ ప్రకారం పోతుంటాయి. కాబట్టి వాటిని కూడా కొద్ది రోజుల పాటు స్టాల్ చేద్దామనే ఆలోచనలు కూడా కేంద్రం ఉందని మనకు వార్తలు వస్తున్నాయి. అది ఎంతవరకు నిజమో మనకు తెలియదు. సో ఈ విధంగా చూసుకుంటే ఇక్కడ కేంద్ర ప్రభుత్వం చాలా సంయమనంతో వ్యవహరిస్తుంది. అందుకే ముఖ్యమంత్రితో మాట్లాడినప్పుడు కూడా జాగ్రత్తగా ఉండండి, అంత ఉంటే దాని పరిస్థితులు వేరుగా ఉంటాయండి. మీరు చూడండి, కరోనా వచ్చినప్పుడు ఏమైపోయింది, రకరకాలుగా ప్రజల్ని అప్రమత్తం చేశారు. మొట్టమొదటి గంట కొట్టారు, ఆ తర్వాత దీపం వెలిగించారు, ఆ తర్వాత చప్పట్లు కొట్టించారు. అందరూ ఏమన్నారంటే ప్రధాని వచ్చాడు, గంట కొట్టించాడు, దీపం పెట్టించాడు, చప్పట్లు కొట్టించాడు, ప్రాణాలు పోయేలా చేశాడు. కాదు, ప్రజల్లోన అవేర్నెస్ తీసుకురావడానికి క్రమంగా ఇవన్నీ చేస్తూ సాలిడారిటీ అంటారు, ఐక్యతను తీసుకురావడానికి మనం ఒక పెద్ద విపత్తును ఎదుర్కొంటున్నామని ప్రజలకు తెలియజేయాలి. చైనా నుంచి, వ్యూహాన్ నగరం నుంచి వచ్చినటువంటి ఒక వైరస్ మనల్ని కబళించబోతోంది
అని ప్రజలకు తెలియదు కాబట్టి ప్రజలు ఇదొకటి ఏదో టైం పాస్ చేస్తున్నారని అనుకున్నారు. బట్ ఆ చర్యల వెనక ఉన్నటువంటి ఒక ఉద్దేశం జనాలు తర్వాత గమనించారు. ఎగ్జాక్ట్గా అని తెలుసుకున్నాను. తర్వాత ప్రధానమంత్రి గంట కొట్టమంటే గంట ఆ డిస్కషన్ తోటి మొత్తం జనాలకు వెళ్ళిపోయింది. సో ఇప్పుడు ఏంటంటే కూడా ఏంటంటే ఏంటంటే ప్రధాని మాత్రమే మాట్లాడారు అంటే కనుక అదేదో సీరియస్నెస్ ఉంది అనేటువంటి భావనలో జనాలు వచ్చారు. డిమానిటైజేషన్ సమయంలోను, కరోనా సమయంలోను, లాక్డౌన్ సమయంలోను పలు సందర్భంలో ప్రధాని గారు ప్రజలను ఉద్దేశించి ప్రసంగించి ఏదో ఒక నిర్ణయాన్ని ప్రకటించారు కాబట్టి ఇప్పుడు ప్రధాని గారు మాట్లాడుతున్నారు అనగానే జనాలకు భయం మొదలైంది. ఏం నిర్ణయం ప్రకటిస్తాడు, లాక్డౌన్ అంటే మళ్ళీ ఎట్లా చచ్చేది, అంత ఇబ్బంది వస్తుందా, మనం ఎట్లా బతకాలి, ఏంటి ఏం కథ అనేది. ఒకటైతే నిజం సార్, అనుకున్నంత సీరియస్నెస్ అయితే లేదు. అంటే లాక్డౌన్ వచ్చేంత సీరియస్నెస్ లేదు. ప్రాణాలు పోవు, ప్రాణాలు పోయే ప్రమాదం అయితే కాదు. కాకపోతే మన ఆర్థిక స్థితిగతులు ఇలాగే యుద్ధం కొనసాగితే ఒడిదొడుకులకు లోనయ్యేటువంటి అవకాశం అయితే ఉంది. మళ్ళీ దాని నుంచి మనం అప్రమత్తం కావాలంటే మనల్ని మనం తగ్గించుకోవడాలు, కొంచెం జాగ్రత్త పడ్డాలు, తర్వాత వ్యాలెట్ని భద్రపరచుకోవడం, ఖర్చులు నిభాయించుకోవడం, ఇవన్నీ తర్వాత చర్యలు. అంటే ఒకవేళ ఇట్లాగే కొనసాగితే నాకు తెలిసి పెద్దగా కొనసాగదు. పైగా ఇరాన్ కూడా భారతదేశం పట్ల సుముఖతగా ఉంది, మిత్ర దేశంగా పరిగణిస్తోంది. చైనా, ఇండియా, శ్రీలంక, పాకిస్తాన్ ఈ 4 దేశాలకు కూడా ఓడలను వదిలిపెడుతోంది. అవి ఆల్రెడీ 6 దాకా వచ్చాయి, మిగిలిన కూడా వస్తూ ఉంటాయి. ఇబ్బంది అయితే ఏమీ లేదని నేనైతే అనుకుంటూ ఉన్నాను. ఓకే అండి, థ్యాంక్ యూ అండి. ఇది ఏదైతే ఇరాన్ యుద్ధం వల్ల ఇండియాలో లాక్డౌన్ ఉంటుందా అనేటువంటి సందేహానికి సంబంధించినటువంటి విశ్లేషణ. మరో అంశంతో మళ్ళీ కలుద్దాం. చూస్తూనే ఉండండి పొలిటెంట్ మీడియా.